ముఖ్యంగా రాష్ట్రంలో చూస్తారు దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది సంచలనంగా క్రియేట్ చేస్తుంది. సో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నది. అటువంటి ఫోన్ ట్యాపింగ్ రాములు నాయక్ ఎప్పుడైనా బాధితుడుగా ఉన్నాడా? ఎప్పుడైనా మీ ఫోన్ ట్యాప్ అయిందా? అయినట్టు అనిపించిందా? నాకు ఒక అధికారి అన్నట్టు ఆయనకు చెప్పాను కానీ నాయక్ సాబ్ నీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్నాడు. ఎప్పుడు సార్ ఇది దాదాపు 2-3 సంవత్సరాల క్రితం. ఓకే, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇది జర చూసి మాట్లాడు అన్నాడు. నాది ఏముంది సార్, నేను చెప్పాలి నాన్న, నా ఫోన్ ట్యాపింగ్ ఉందని నాకు ఆస్తులు లేవు, నాకు ఏం లేవు, బ్లాక్ దందలు లేవు, బ్లాక్ మనీ లేదు, ఏమన్నా ఉంటే ఆయన గురించే మాట్లాడుతూ ఉంటా. నాదయింది, రాజేందర్ది అయింది, అందులో మంత్రులది గిట్ట అయింది. ఓకే, వాళ్ళ పార్టీలో మంత్రులది గిట్ట అయింది, హీరోనీలది అయింది. ఇవాళ నువ్వు చూసినావు కదా జ్యోతి పేపర్లో ఎవరో వేణుమాధవ్ అని 4 లక్షల షేర్లు తీసుకొని వాళ్ళేమో ఆయనతోటి రాపించుకొని ఇవాళ ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసిండు. ఇలా ఎంత పెద్ద ద్రోహం అంటే ఇది, దేశ ద్రోహం కంటే ఎక్కువ పెద్ద కేసు ఇది. ఇవాళ మేము ఫోన్ ట్యాపింగ్ చేసాం, తప్పకుండా వీళ్ళు జైలుకు పోతారు, చిప్పకూడు తింటారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్కు మాకు ఎటువంటి సంబంధం లేదంటారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేవలం బదలాం చేస్తున్నారు మమ్మల్ని. అట్లా బదలాం చేసిన వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసే ప్రయత్నం కూడా చేశారు మీ పార్టీ నాయకుల మీద. శ్రీనివాస్ ఎటువంటి సంబంధం లేదా? నార్కో టెస్ట్ పెట్టమని ముఖ్యమంత్రి గారికి. తర్వాత అధికారులను ఎవరు ఆదేశాలు ఇచ్చిండో ఆ అధికారులను పెట్టండి. అధికారులు ఎందుకు చేస్తారండి? వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన రాధాకృష్ణ కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, మొత్తము ఎర్రబల్లి దయాకర్ అటువంటి వాళ్ళు కానివ్వండి, హరీష్ రావు అటువంటి వాళ్ళు కానివ్వండి, కొన్ని సంవత్సరాలు విడిపోయినాయండి. ఇలా చెప్తున్నారు వీళ్ళు. సంతోష్ రావు కానివ్వండి, రోజు అది ఎన్నుకుంటా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మేము డబ్బులు తీసుకోపోతాం, మా కార్లనే డబ్బులు ఉన్నాయని వాళ్ళకి ఎట్లా సమాచారం ఉంటుంది? మొత్తము ఏ ఎన్నికలు వచ్చినా ఎవరు ఎక్కడేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళు చేసుకొని ఇవాళ బయటికి వచ్చింది. ఇవాళ మీ దగ్గర 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రాకపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ బయటికి వస్తుంది కదా. అందుగురించి ఫోన్ ట్యాపింగ్ నాది అయింది, అందరిది అయింది. రేవంత్ రెడ్డిది గిట్ట అయింది, ముఖ్యమంత్రిది. ఆ రోజు ముఖ్యమంత్రి కాదు, మా కోమటిరెడ్డిది అయింది, మా ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అందరిది అయినాయి. అందుగురించే మేము అంటున్నాం కదా, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రో ఎంత పెద్దవాడైనా అతన్ని వదిలేడిది లేదు, 100% వారికి జైలుకు పంపిస్తాం అనేది ఉంది మాకు. కవిత గారి ఇష్యూని ఎట్లా అనిపిస్తుంది సార్? పార్లమెంట్ ఎన్నికల్లో ఇది డైలీ సీరియల్ ఎక్కడ 2 ఏళ్ళ సాగి ఇప్పుడు జైల్లో వెళ్ళినటువంటి సందర్భం ఏమనిపిస్తున్నది ఈ కవిత ఇష్యూని చూస్తుంటే? కవిత ఇష్యూ చూస్తే మన నవ్వు వచ్చింది నాకు. ఒక పిటిషన్ వేసుకోరు, మా కొడుకుకు 10th ఎగ్జామ్ ఉంది, నేను లేకపోతే రాయలేను. మళ్ళీ ఖైదీల కొడుకులు ఎంతోమంది ఉన్నారు కదా బయట, ఎంతోమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళ కొడుకులు గిట్ట ఉన్నారు, లేడీస్ అమ్మలు ఉన్నారు ఖైదీలు. వాళ్ళ పిల్లలకు మళ్ళీ నీ పిల్లల మీద ఇంత ఇది ఉంటే మళ్ళీ 10 ఏసి 5 ఏసి 2 ఏసి సంవత్సరాల నుంచి లోపల జైల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు కదా. ఇవాళ ఆమె బయటికి రావడానికి ఎలక్షన్లో నేను బయట తిరగాలి, మళ్ళీ నేను జనాలకు చెప్పుకోవాలి, మైకు పట్టుకోవాలి, కవితమా అనేది నేను ఇది చేసుకోవాలి అనే ఉద్దేశంతో తర్వాత తెల్లారి మళ్ళీ ఇంకోటి ఉండే కదా ఏసీబీలోది, వాళ్ళు ఏమైంది మళ్ళీ ఇది చేసారు కదా. ఇవాళ కోర్టు ఏదైతే ఆలోచన చేస్తుందో బెయిల్ ఇచ్చేటప్పుడు ఇస్తుంది, ఏదప్పుడు ఇయ్యది. అందు గురించే ఇవాళ మీరు డ్రామాగా చేసి నా కొడుకులు లేని చదవడు నేను, మళ్ళీ ఇవాళ తల్లిదండ్రులు లేని కొడుకులు ఎందుకు చదువుతున్నారు? ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఫస్ట్ క్లాస్ మార్కులు తీసుకువస్తున్నారు. పిల్లల చదువుల మీద ఉంటుంది, తల్లిదండ్రులు పక్కకుంటే ఏం కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. ఏమనిపిస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది అనిపిస్తున్నదా? ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా కూడా మేము మళ్ళా కేసీఆర్ను సీఎంగా చూడబోతున్నటువంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఎవరిది వస్తుంది? హరీష్ రావు అంటున్నారు, హరీష్ రావుది వస్తాడు, హరీష్ రావు కేటీఆర్ది వస్తుంది. ఏ కార్యకర్తలది ఎందుకు వస్తలేదు, ఏ ఎమ్మెల్యేది ఎందుకు వస్తలేదు, ఏ మాజీ ఎమ్మెల్యేలది ఎందుకు వస్తలేదు, ఏ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లది ఎందుకు వస్తలేదు? వీళ్ళు చెప్పుకోవడానికి ముగ్గురే చెప్తారు, మళ్ళీ మేము అధికారంలో వస్తాం. 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, ఈడ 10 సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు మేము ఇక్కడ రాజ్యాధికారంలో ఇక్కడ ఉంటాము, 10 సంవత్సరాలు ఉంటుంది.
అప్పుడు వరకు బీఆర్ఎస్ బై టీఆర్ఎస్ అవుతుంది, టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అవుతుంది, రౌండ్ అప్ అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతేగాని ఆ పార్టీ పుట్టింది ఎందుకు? తెలంగాణ గురించి. ఓకే, తెలంగాణ వచ్చింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆంధ్రజ్యోతిలో మన ప్రొఫెసర్ ఎవరు జానయ్య ఒక ఆర్టికల్ రాసిండు, మీరు చూడండి ఎంత అవినీతి జరిగింది, ఏ విధంగా ఉంది. సోయిట్ అటువంటి దేశాలలో ఇటువంటి ప్రాజెక్ట్ మేము కట్టలేమని కొన్ని లక్షల డాలర్లు ఇచ్చేసి రిటర్న్ తీసుకుర్రు. మంచి మేధావులతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇటువంటి ప్రాజెక్ట్ ఇది కాదనేది చెప్పిన తర్వాత గిట్ట అటువంటి ప్రాజెక్టు ఇది చేసుకొని అవినీతిలో కురుక్కోపోయి ఇవాళ మీరేమో మేము మళ్ళీ వస్తాము అంటే. కానీ కేసీఆర్ అంటుడు కదా సార్, ప్రధానంగా మీకు కాంగ్రెస్కు కాళేశ్వరాన్ని రిపేర్ చేయ చేతనైతే లేదు, 50,000 మందితోటి కాళేశ్వరం వెళ్తా ధర్నా చేస్తా అంటున్నాడు. అవసరమైతే వానాకాలం తర్వాత అక్కడిని నిలబడి తొక్కి నేను ఆ యొక్క పంపులను నడిపిస్తా, నీళ్ళు అందిస్తా రైతులకు అంటున్నాడు కదా. ఏమన్నా పొలం బాట కూడా చేసిండు కదా. అవును, మరి ఎందుకు ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒప్పుకుండు 32 పండ్లలో 2 పండ్లు ఊడిపోతాయి అనుకోండి, 32 పండ్లను తీసేస్తామా? తీసేయలేము అని ఆయన చెప్పిండు. కానీ ఆయనకు బాగా తెలుసు ఈ ప్రాజెక్ట్ ఉండదు, ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది, ఈ ప్రాజెక్టు మీద అవినీతి మీద నేను ఇదవుతాను, వచ్చేసారి కనుక వర్షం గంట విపరీతంగా కనుక వస్తే ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఓకే, అందుగురించి ప్రాజెక్ట్ని మరమ్మత్తు చేయలేదు, ప్రాజెక్టు 2 జాగాలు ఇసుకలో కట్టినాం, ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇవాళ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఒక ఇల్లు కట్టినాం మనం, 10 సంవత్సరాలు ఇంత క్రాక్ రాదే. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు నీవు 2-3 సంవత్సరాలలో నీకు పర్రెలు బాసి పిల్లర్లు కింద మీద అవుతూ ఉంటే ఇప్పుడు ఇవి 2 అయినాయి, తర్వాత ఇంకా 4 అవుతాయి, తర్వాత 10 అవుతుంది. అందుగురించి వచ్చే వర్షాకాలం వరకు నేను ప్రాజెక్ట్ మీద ఇది చేయకపోతే ఇంకో కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, ఆ రోజు మరమ్మత్తు చేస్తే ఈ ప్రాజెక్ట్ ఉండేది అనే విధంగా తప్పించుకోవడానికి, మా మీద బురద జల్లడానికి, ఆ రోజు ప్రాజెక్ట్ కట్టినప్పుడు మళ్ళీ పర్రబాసేటప్పుడు నీవే అధికారంలో ఉన్నావు కదా. ఆ రోజు 50,000 మందిని మనం కూలి పని చేసినాం కదా తెలంగాణకు. కూలి పని చేసి కూలి పని చేసి తట్టలు మోసి మనం పైసలు ఈ పార్టీకి ఇది చేసినాం. అట్లనే నీ 50,000 కార్యకర్తలు కాదు, నీకే కాదు, మొత్తం 100 మంది నీ ఎమ్మెల్యేలు ఉండే. మనిషికి ఒక 1000 మందిని తీసుకొచ్చి పర్యబాస్తుంది, దానికి మనం రిపేర్ చేద్దామని ఎందుకు కార్యకర్తలకు పిలుపు ఇవ్వలే? ఇలా నీ అవినీతిని ఇది చేసుకోవడానికి 50,000 మందిని తీసుకోపోతా, ఆడనే ఉంటా, ఆడనే తొక్కుతా, ఆడనే పంపులు స్టార్ట్ చేస్తా. ఏడికెంచి చేస్తారండి పంపులు స్టార్ట్? ఏడికెంచి పిల్లర్లను మరమ్మత్తు చేస్తారండి? వర్షాకాలం వచ్చింది, ఆ రోజు కనుక చేస్తే ఇవాళ ఈ గతి పడకపోతుండే అని అంటాడు ఆయన. అందు గురించే ఇటువంటి స్టేట్మెంట్లు